హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ కుటుంబ సభ్యులందరి ముందు అప్పు నా స్నేహితురాలు మాత్రమే, అప్పుని నేను ప్రేమించటం లేదు, అప్పు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్. ఇంతలో రాజ్, కళ్యాణ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు, అప్పు నీ మనసులో ఉందని నాకు చెప్పావు, అప్పుకు పెళ్ళైతే దూరం అవుతుంది, నేను తట్టుకోలేను అని కూడా అన్నావు, ఇప్పుడెందుకిలా అబద్ధం చెప్తున్నావు, ఎవరికి భయపడి అబద్ధం చెప్తున్నావు, నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు అని అంటారు రాజ్. అన్నయ్య నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కళ్యాణ్ బాధగా పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడైనా మీకు అర్థమైందా అని అంటుంది కావ్య. ఇంతలో అపర్ణాదేవి, నాన్న రాజ్, కళ్యాణ్ అంటే నీకు చాలా ఇష్టం, కానీ కళ్యాణ్ అప్పుని ప్రేమించటం లేదు, అప్పుకి మంచి సంబంధం కుదిరిందని కావ్య స్వప్న చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను, ఇప్పుడు ఇలాంటి గొడవలన్నీ మగపెళ్లి వారికి తెలిస్తే పాపం అప్పు జీవితం ఏమవుతుందో అని అటు కావ్య, స్వప్న, కనకం, కృష్ణమూర్తి బాధపడతారు, అందుకే ఈ విషయాన్ని ఇంతటితో ఆపే అని అంటుంది అపర్ణాదేవి. అది కాదు మమ్మీ అనగానే, అత్తయ్య గారు చెప్పినా కవిగారు చెప్పినా మీకు అర్థం కాలేదు అని చెప్పి కావ్య అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాని, ధాన్యలక్ష్మి అలాగే చూస్తూ ఉండిపోతారు. ఏంటి ధాన్యలక్ష్మి, నీ కొడుకు నోటి వెంటే తనకిష్టం లేదని చెప్పాడు కదా, ఇంకా ఏంటి కావ్య వైపు చూస్తున్నావు, ఈ పెళ్ళయ్యేదాకా వాళ్ళని మనశ్శాంతిగా ఉంచు అని అంటారు ఇందిరాదేవి. ఆవిడి గారి పెళ్ళైపోతే మాకు ప్రశాంతంగా ఉంటుందత్తయ్యా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక హాల్లో నుండి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రాజ్ స్పీడ్గా వంటగదిలోకి వస్తారు. ఏ నీకేమైనా పిచ్చా, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదా అని అంటారు రాజ్. ఏ విషయం, కవిగారి ప్రేమ గురించా అని అంటుంది. అవును, కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, ఇది నిజం, నాతో చెప్పాడు కళావతి అని అంటారు. చూడండి, మీకు చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పడానికి కవిగారికి భయమా, కవిగారు బాధపడుతూ ఉంటే మీకు అలా అర్థమైందేమో అని అంటుంది కావ్య. చూడు కళావతి, కళ్యాణ్కి అప్పు అంటే ఇష్టమని నీకు, నాకు, అప్పుకి, కళ్యాణ్కి తెలుసు, కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటారు రాజ్. మీకు అర్థం కానప్పుడు అప్పుని వెళ్ళి అడగండి, అప్పు ఒకవేళ కవిగారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్తే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి అని అంటుంది కావ్య. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్. కావ్య అనుకుంటుంది, ఈయనెందుకు ఇంత బలంగా నమ్ముతున్నారు, అటువైపు కవిగారు నేను ప్రేమించటం లేదని చెప్తున్నారు, ఈయనేమో కవిగారికి అప్పుకి పెళ్లి చేయాలని కంకణం కట్టుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, ఇప్పుడే అమ్మవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, మళ్ళీ ఈ పెళ్లిలో ఎలాంటి నిజాలు తెలిసి మళ్ళీ ఆ పెళ్లివారికి కోపం వచ్చే పనులు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్, కనకం ఇంటికి వస్తారు. అల్లుడు గారు, మీరా, రండి రండి, అప్పు పెళ్లి కుదిరింది కదా, చాలా పనులన్నీ అలాగే ఉన్నాయి, ఇక కావ్య అలాగే స్వప్న వస్తే పనులన్నీ పూర్తి చేయాలని మేం వచ్చి పిలిచేవాళ్ళం కానీ చిన్నగా పెళ్లి చేసుకుంటున్నాం అని అంటుంది కనకం. చూడండి, నేను పెళ్లి విషయం మాట్లాడడానికి రాలేదు, అప్పుతో మాట్లాడడానికి వచ్చాను, మీతో కూడా మాట్లాడడానికి వచ్చాను అని అంటారు కళ్యాణ్. ఏంటి బాబు, ఏ విషయం అని అంటారు ఇక టెన్షన్ పడుతూ. టెన్షన్ ఏమీ అవసరం లేదు, మా కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, అప్పుని కళ్యాణ్ని పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను అనగానే, ఇదేంటి బాబు ఇలా మాట్లాడుతున్నారు, అప్పు కళ్యాణ్ బాబుని ప్రేమించడం వాస్తవమే, కానీ అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు మేము తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఇప్పుడు మీరు కళ్యాణ్ బాబు ప్రేమిస్తున్నాడని చెప్పడం బాగోలేదు అని అంటుంది కనకం. చూడండి, ఒకటి మాత్రం నిజం, వాళ్లకు తెలియకుండానే వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు, పెద్దవారిగా మీరు వాళ్ళకి పెళ్లి చేయాలి, ఎవరికో భయపడి మీరు వాళ్ళిద్దరినీ విడదీయకూడదు, అనామిక నిజంగా ప్రేమించినట్టయితే కళ్యాణ్ని అంత టార్చర్ పెట్టదు, అయినా కళ్యాణ్కి విడాకులైపోయాయి, ఇప్పుడు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయొచ్చు అని అంటారు రాజ్. ఇక ఇదంతా అప్పు కిటికీలోండి వింటుంది. ఇటు కనకం కృష్ణమూర్తి వైపు చూస్తూ, అంటే కవి నన్ను ప్రేమిస్తున్నాడా, మరి కవి ఎందుకు చెప్పలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే, బాబు
కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నట్టు మీకు చెప్పాడా? లేకపోతే దుగ్గిరాల వంశానంతటికీ మా ఇంటికి సంబంధానికి తీసుకువచ్చాడా? ఎందుకు బాబు లేనిపోని ఆశలు మాలో కల్పిస్తారు? మా అప్పుకి మా తాహతకు తగ్గ సంబంధాన్ని వెతికాము. ఇప్పుడు తన పెళ్ళైపోతుంది. మీరు ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అల్లుడు గారు అని అంటుంది కనకం. ఇంతలో అప్పు వస్తుంది. చూడప్పు, నీతో మాట్లాడడానికి వచ్చాను. నిజంగా నువ్వు చిన్నదానివైనా పెద్ద మనసుతో అన్నీ అర్థం చేసుకుంటావు. కానీ ఇప్పుడు నీ ప్రేమని గెలిపించే శక్తి నీ చేతిలోనే ఉంది. కళ్యాణ్ నిన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు అని చెప్పి అంటారు రాజ్. బావా, అసలు ఏమైంది మీకు? కవి నన్ను ప్రేమించడం ఏంటి? ఒకవేళ ప్రేమించినా ఇప్పుడు టైం కాదు బావా. ఎందుకంటే అమ్మవాళ్ళు తెచ్చిన సంబంధానికి నేను ఓకే చెప్పాను. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇంకా మీరు కవి ప్రేమిస్తున్నాడని చెప్తే బాగోదు. నా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళి అవుతుంది. ఇక కవిని నేను బాధ పెట్టాలనుకోవటం లేదు. నా వల్ల తన జీవితం పాడయిందని ఆంటీ, ధాన్యలక్ష్మి ఆంటీ ప్రతిసారి అక్క వాళ్ళని వేధిస్తుంది. ఇప్పుడు నేను కూడా చెయ్యని తప్పుకి తలదించుకోలేను. అందుకే బావగారు, నేను ఈ పెళ్ళి చేసుకోబోతున్నాను. ఈ పెళ్ళికి మీరు అడ్డుపడద్దు. మా అమ్మ మా నాయన్ని బాధ పెట్టద్దు అని అంటుంది అప్పు. తెల్లగా తెల్లవారుతుంది. అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది. కళ్యాణ మండపానికి అప్పుని తీసుకుని వస్తారు. ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ కూడా అప్పు పెళ్లికి వస్తారు. కళ్యాణ్ మాత్రం అప్పు పెళ్లికి రాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ కుటుంబ సభ్యులందరూ అప్పు పెళ్లికి వెళ్ళడంతో కళ్యాణ్ మానసికంగా బాధపడుతూ, అప్పు, నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నా ప్రాణం. ఇక నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతావన్న మాటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఇష్టాన్ని ఎవరికీ అవసరం లేదు. నా ఇష్టం వాళ్ళకి కష్టంగా ఉంది. అమ్మ అర్థం చేసుకోకపోతే ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు? నాకు కావలసిన అప్పునిచ్చి అమ్మ పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కానీ అమ్మ అప్పు పేరు ఎత్తితేనే వదిన్ని, అన్నయ్యని అందరినీ తప్పుగా మాట్లాడుతుంది. వదిన కూడా ఈ కుటుంబానికి వచ్చినప్పటి నుండి బాధపడుతూనే ఉంది. అందుకే అప్పుని ఇంటి కోడలిగా చెయ్యకూడదని వదిన కూడా అనుకుంది. నా మనసులో ఉన్న ప్రేమని నేను దాచుకున్నాను. కానీ నేను బాధని తట్టుకోలేను. అప్పు దూరమైతే నేను బ్రతికి ఉండడం వేస్టే అని చెప్పి ఇక ఒక లెటర్ రాసేసి కవిత రాసి ఇక స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటారు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా అప్పుని రెడీ చేస్తూ ఉంటారు కావ్య, స్వప్న. అప్పు డల్గానే ఉంటుంది. స్వప్న అంటుంది, చూడు అప్పు, నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నట్టు అనుకుంటున్నాను. నీ మనసులో కళ్యాణ్ ఉంటే నాకు చెప్పవే. వీళ్ళందరూ ఏకమైనా నీకు కళ్యాణ్కి నేను పెళ్లి చేస్తాను. నువ్వేమో పెళ్ళి అని చెప్పినప్పటి నుండి ఇలా డల్గా ఉన్నావు అనగానే, అక్క ఏమైంది? ఇంకాసేపట్లో అప్పుకి పెళ్ళవుతుంది. ఇలాంటి మాటలా చెప్పడం? అప్పు, ఒకటి మాత్రం అడుగుతున్నాను. నిజంగా కవిగారంటే నీకు ఇష్టమా? అప్పుడు నీకు ప్రేమ పుట్టింది. ఇప్పుడు నీ ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే మాకెలా అర్థమవుతుంది అని అంటుంది కావ్య. అక్క, బావ వచ్చి అడిగినప్పుడు కూడా నేను ఇలాగే సమాధానం చెప్పాను. మీ అందరూ ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నాకు కూడా ఇష్టమే. ఇక నన్ను బలవంతం చెయ్యొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దక్కా అని అంటుంది. సరే అప్పు, ముహూర్తానికి ఇంకొక పావుగంట టైం ఉంది. ఈలోపు అన్నీ నీకు తయారు చేసేసి సిద్ధంగా ఉంచితే సరిపోతుంది. అటు ఆయన కూడా చాలా డల్గా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. సరే అక్క, నేను ఒక 10 నిమిషాలు ఒంటరిగా ఉండొచ్చా అని అంటుంది. స్వప్నక్క, నువ్వురా. అప్పు, నువ్వు ఏదైనా ఆలోచించాలి అంటే ఇప్పుడు కాదు, కానీ ఒక 10 నిమిషాలు నీకు టైం ఉంటుంది. తరువాత మన ఇంటి నుండి అత్తవారింట్లో అడుగు పెడతావు అని చెప్పి కావ్య అలాగే స్వప్న బయటికి వస్తారు. అప్పు బాధపడుతూ ఉంటుంది. కవి, ఒక్కసారి నీతో నేను ఫోన్లో మాట్లాడాలి. నీ నోటి వెంట నేను అప్పు నిన్ను ప్రేమిస్తున్నాను అన్న ఒక్క మాట నాకు తెలిస్తే చాలు, ప్రాణాలు వదిలేస్తాను. ఏ మనిషికైనా నిజాయితీ అయిన ప్రేమ పుడితే ఆ ప్రేమ కోసం మనిషి చచ్చిపోతాడు. అలాంటి ప్రేమ నాది అని చెప్పి కళ్యాణ్కి అప్పు ఫోన్ చేస్తుంది. అప్పు ఫోన్ చేయగానే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్న కళ్యాణ్ మత్తులోకి వెళ్తూ ఉంటారు. అప్పు ఫోన్
రాగానే ఒక్కసారిగా అప్పు ఎలా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా, హ్యాపీ మ్యారేజ్ డే అప్పు, నీ పెళ్ళి అయిపోయాక నీ భర్తతో సంతోషంగా ఉండాలి అనగానే కవి నీ గొంతేంటి అలా ఉంది, కనీసం పెళ్ళికి కూడా రాలేదు ఎందుకు కవి అని అంటుంది. చూడప్పు, మంచి కోరే మనుషులు ఎక్కడ ఉన్నా మంచే జరుగుతుంది. అందుకే నీ మంచి కోరుకోవడం కోసమే నేను నిన్ను పెళ్ళికి రాలేదు. కానీ మీ అందరికీ దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇకపై నేను ఎటువంటి ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు అనగానే కవి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అయినా ఇంకసేపట్లో నేను వేరొకరి భార్య అవబోతున్నాను. అందుకే నీ నుండి ఒక నిజాన్ని కోరుకుంటున్నాను. కవి ఎప్పుడు నన్ను ప్రేమించాలని అనిపించలేదా, నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించలేదా, బావ వచ్చి నువ్వు ప్రేమిస్తున్నావన్నమాట తన నోటి వెంట చెప్పాడు. ఎందుకంటే నీ మనసులో తనకి నా పైన ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా రాజ్బావ చెప్పాడు. కానీ నీ మనసులో నేనెప్పుడు ప్రేమగా లేనా అని అంటుంది అప్పు. అప్పు అలా అనద్దు, నా ప్రాణమే నువ్వు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇలాంటి నిజాలు ఈ టైంలో చెప్పకూడదు అని చెప్పి అప్పు చివరిసారిగా ఐ లవ్ యూ అప్పు, ఐ లవ్ యూ అని చెప్పి ఫోన్ పక్కన పడేసి ఇక స్పృహ కోల్పోతారు కళ్యాణ్. ఇక అప్పు ఒక్కసారిగా కవి కవి అని కేక వేసిన కళ్యాణ్ రెస్పాన్స్ అవ్వడు. ఇక ఫోన్ని అక్కడ పడేసి అప్పు చుట్టూ చూసి బయట ఇక పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్తూ ఉంటే ఇక డోర్ ఎక్కడ తెరుస్తారో అని డోర్ లాక్ చేసి వెనక వైపు నుండి ఇక కళ్యాణ్ దగ్గరికి బయలుదేరుతుంది అప్పు. అప్పు దుగ్గిరాల ఇల్లు చేరుకుంటుంది. పరుగు పరుగున కేకలు వేస్తూ కవి కవి అని చెప్పి ఇక కళ్యాణ్ రూములోకి వస్తుంది అప్పు. కళ్యాణ్ స్పృహ కోల్పోతారు. ఇక కళ్యాణ్ని నిద్రలేపుతూ అక్కడ టాబ్లెట్స్ని చూస్తుంది అప్పు. కవి, ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఇలా నాకు దూరం అవ్వాలనుకుంటావా? చూడు కవి, నువ్వు ఇలా దూరం అయితే అప్పు ఎలా తట్టుకుంటుంది అని చెప్పి ఇక గబగబా అంబులెన్స్లో కళ్యాణ్ని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అప్పు. ఇక డాక్టర్స్ కళ్యాణ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా కావ్య స్వప్న డోర్ ఓపెన్ చేస్తారు. అప్పు ఎక్కడా కనిపించకపోయేసరికి ఇక అప్పు అప్పు అని కేక వేస్తారు. అప్పు ఎక్కడా ఉండదు. వెనకాల డోర్ ఓపెన్ అవడంతో కావ్య, అప్పు ఏంటే గదిలో ఉండాల్సింది వెనక నుండి వెళ్ళిపోయిందా, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయిందేమో అనగానే చూడక్క, అప్పు అలాంటి పని ఎప్పటికీ చేయదు అని అంటుంది కావ్య. నేను చేశాను కదే, ఆ రాహుల్ ప్రేమలో ఉండి ఇంటి పరువుని దేన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాను కదా, అప్పు అలా చేసిందేమోనని పొరపాటు పడ్డాను. అప్పు అలా చేయదు అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న. అక్క బాధపడద్దు, నిన్ను ఏదో కావాలని అన్నానని అనుకోవద్దు. అప్పు ఏంటి అన్నది మనకి తెలుసు కదా, ఇక్కడో ఎక్కడో ఉంటుంది, ఒక్కసారి వెతుకుతాము అనగానే ఇంతలో కనకం కృష్ణమూర్తి అలాగే అపర్ణాదేవి రాజు వస్తారు. అప్పు లేకపోవడంతో అప్పు ఏదమ్మా అని అడుగుతారు కృష్ణమూర్తి. నాన్న, ఇద్దరం రెడీ చేశాము, అప్పు కనిపించటం లేదు అని అంటూ ఉంటుంది. ఇంతలో రాజ్కి ఫోన్ వస్తుంది అప్పు దగ్గర నుండి. అప్పు ఎక్కడ ఉన్నావు అనగానే ఇక కళ్యాణ్ గురించి చెప్తుంది అప్పు. ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. కలవతి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. కళ్యాణ్ అప్పు దూరం అవుతుందేమోనని బాధపడుతూ తను చనిపోవాలనుకున్నాడు. అప్పు వెళ్ళి తన్ని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఎమర్జెన్సీలో ఉన్నారంట, మనం వెళ్ళాలి అనగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక టెన్షన్గా హాస్పిటల్కి బయలుదేరుతారు. పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అలాగే కళ్యాణ మండపంలో ఉండిపోతారు. ఇటు కనకం ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాదు. కళ్యాణ్ బాబు అప్పుని ప్రేమించాడు, అప్పు దూరం అవుతుందని తను చనిపోవాలనుకుంటున్నాడు, మనం తప్పు చేస్తున్నామా అని అంటుంది కనకం. ఏమో కనకం, ఆ దేవుడు ఎందుకు అప్పు జీవితాన్ని ఇలా మలుపు తిప్పుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అని కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు. ఇక మగ పెళ్లివారు కనకం కృష్ణమూర్తి దగ్గరికి వస్తారు. చూడండి, మీ సంబంధం మంచిదని మీనాక్షి గారు చెప్పారు, కానీ అప్పు మనసులో కళ్యాణ్ గారు ఉన్నట్టున్నారు, అందుకే తన కోసం వెళ్ళారు. మీరేమీ ఇబ్బంది పడద్దు, మేమేమీ దాని గురించి డిస్కషన్ కూడా పెట్టడం లేదు. అందుకే ఈ పెళ్ళిని మాకు ఇష్టం లేనట్టే మేము ఆపేస్తాము, మీరు బాధపడద్దాంటి అనగానే బాబు,
మీరు మంచి మనసుతో ఆలోచిస్తున్నారు, కానీ జరిగిన విషయం ఏంటో తెలీదు అనగానే, చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం పెళ్లి పీట్లపై నుండి వెళ్ళిపోయిందంటే దాని అర్థం మీకు తెలిసి ఉండదంటే అర్థం లేదు. అందుకే చెప్తున్నాను, అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేసి హ్యాపీగా ఉండండి ఆంటీ అని చెప్పి, అమ్మా నాన్న మనం వెళ్దాము అని చెప్పి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా హాస్పిటల్కి చేరుకుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఇక అప్పు కళ్యాణ్ని చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ అక్కడే ఉంటుంది. ఇటు ధాన్యలక్ష్మి ప్రకాష్ కళ్యాణ్ అని లోపలికి వస్తారు. ఇంతలో డాక్టర్ అంటాడు, చూడండి, మీరు ఇలా బాధపడితే లోపల ఉన్న ట్రీట్మెంట్ ఆపేస్తారు, సైలెంట్గా ఉండండి. కానీ ఒకటి మాత్రం నిజం, పిల్లల మనసులు తెలుసుకోకుండా ఇలా పిల్లల్ని బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులు పిల్లలు బాధ పెట్టకూడదు, ఇప్పుడు ఈ పరిస్థితి దాకా రానివ్వకూడదు, వాళ్ళని అర్థం చేసుకోవాలి అని అంటారు. ఇక పాపం అపర్ణాదేవి, రాజ్, కావ్య, స్వప్న అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక రుద్రాని, ఇదేంటి ఇన్ని మలుపులతో ఈ అప్పుని కళ్యాణ్ చేసుకుంటాడా ఏంటి, ఇదెక్కడ ట్విస్టా బాబు, నేను ఎన్ని ప్లాన్లు వేసినా ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి రుద్రాని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ వచ్చి, తను పేషెంట్ కాదు, కవితలు రాసే కవి, అందుగురించే తను ఈసారికి బ్రతికి బట్టకట్టారు, తన మనసుని అర్థం చేసుకోండి అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, చూడండి, మీరు కవితలు రాసి మాలాంటి వారెందరికో స్ఫూర్తినిస్తారు, అలాంటి వారు మీరు ఇలాంటి పని చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగా మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళని ఒప్పించి, వాళ్ళు ఒప్పుకోకపోయినా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తర్వాత ఒప్పించాలి, కానీ ఇలా చేయకూడదు అని చెప్పి, ఇంతకీ మీరు ప్రేమించిన ఆ లక్కీ గర్ల్ ఎవరు అని అంటారు డాక్టర్. ఇక కావ్య అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక కళ్యాణ్ అంటారు, నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చి నన్ను బ్రతికించిన అదిగో అక్కడ దూరంగా కూర్చుంది కుదా, తాను నా బ్రో అని అంటారు కళ్యాణ్. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ్ని తీసుకుని ఇంటికి వస్తారు. అప్పు, కనకం, కృష్ణమూర్తి కూడా దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఇక కళ్యాణ్ అంటారు, నేను ముసుగులో గుద్దులాడాలని అనుకోవటం లేదు, అప్పు అంటే నాకు ఇష్టం, అప్పుని పెళ్లి చేసుకుంటాను, మీరెవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఇకపై నా ప్రేమని గెలిపించుకుంటాను, అప్పు నీవంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అప్పు, నీ పెళ్ళిని ఆపానని నువ్వు ఏమీ అనుకోవద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటారు కళ్యాణ్. ఇక అప్పు కళ్యాణ్ వైపు చూస్తుంది. హే కావ్య, చూసావా, నీ చెల్లి లాస్ట్ నిమిషంలో పెళ్లి పీట్లపై నుండి వచ్చేసి మా కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, కళ్యాణ్ ఈ అప్పుని ప్రేమించడం ఏంటి, అసలు వీళ్ళంటేనే నాకు అనగానే, చిన్నత్తయ్య ఎక్కువ తక్కువగా మాట్లాడద్దు, ఇప్పటిదాకా మీకు చాలా మర్యాద ఇచ్చాను, ఇప్పుడే కవి గారు హాస్పిటల్ నుండి వచ్చినా మీ బుద్ధి మాత్రం పోవటం లేదు, అసలు అప్పు అక్కడికి ఎందుకు వెళ్ళింది, తన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినా మీరింకా ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు, అసలు మీ కన్న కొడుకేనా అని అంటుంది. చూడు కావ్య, నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు, ముందు మీ అమ్మని, మీ నాన్నని, అలాగే మీ చెల్లిని తీసుకొని బయటికి వెళ్ళు అని అంటుంది. ఇక అప్పుని చాలా రోజుల నుండి స్ట్రాంగ్గా చూపించరు కదా, ఇక ఇప్పటి నుండి అప్పుని స్ట్రాంగ్గా చూపిస్తారు. ఏంటి, మా అమ్మ, మా నాయన, మా అక్క, నేను బయటికి వెళ్ళాలా, ఈరోజు కవి ఇలా నించున్నాడు అంటే కారణం నేను కదా, తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడాను, కానీ మీకు ఇంత కూడా విశ్వాసం లేదు, అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అమ్మ, నాన్న, అక్క, చిన్నక్క, బావా, ఇప్పుడు చెప్తున్నాను, కవి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటుంది. అవునప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే మన ఇద్దరం మేజర్లం, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నీ మనసు నాకు, నా మనసు నీకు తెలుసు కాబట్టి పెళ్లి చేసుకుందాం, ఇక ఆలస్యం చేయకూడదు అని అంటుంది అప్పు. ఇక రాజ్ తన జోబులో ఉన్న తాళిని కళ్యాణ్ చేతికి ఇస్తాడు. ఇక కళ్యాణ్ అందరి ముందు అప్పు మెడలో 3 ముళ్ళు వేస్తారు. అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరిగిపోతుంది. నాన్నమ్మ, తాతయ్య, నేను చేసింది తప్పు అయితే నన్ను ఖచ్చితంగా మీరు నిలదీస్తారు, నేను చేసింది రైట్ కాబట్టి ఇంత ధైర్యంగా మీ అందరి ముందు ఈ పని చేశాను, నన్ను అర్థం చేసుకొని ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటున్నాను అనగానే, ఇక ఇద్దరూ అక్షింతలు తెచ్చుకొని కళ్యాణ్ అప్పుపై వేసి ఆశీర్వాదం ఇస్తారు. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య గారు. ఇక కనకం, కృష్ణమూర్తి
హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కావ్య కూడా సంతోషపడుతుంది. ఇటువైపు స్వప్న, అమ్మయ్య, ఎవరేమనుకున్నా నా చెల్లి కూడా ఈ ఇంటి కోడలయ్యింది. కళ్యాణ్, నా చెల్లి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. మీ ప్రేమ నిజమైంది కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒకటి అయ్యారు అని అంటుంది స్వప్న. మీరందరూ ఆ అప్పునిచ్చి పెళ్లి చేశారు, నా ఇష్టంతో పని లేదా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడినా ధాన్యం, నీకు విడాకులిచ్చి నేను కూడా ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే నా కొడుకు చచ్చిపోవాలనుకున్నా వాడి మనసుని అర్థం చేసుకొని నువ్వొక తల్లివా? ఇకపై అప్పు గురించి, కావ్య గురించి, స్వప్న గురించి, వాళ్ళ అమ్మా నాన్న గురించి ఏం మాట్లాడినా నేను ఊరుకోను అని అంటారు ప్రకాష్. నన్ను చంపేయండి, ఎందుకంటే ఇష్టం లేకుండా ఇంట్లో ఉండలేను, చంపేయండి, మీకు ఎవరు ఏమీ అడగరు అనగానే, సరే ధాన్యలక్ష్మి, నిన్ను నేను చంపలేను, కానీ నేనే చచ్చిపోతాను, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావా అనగానే, అలా మాట్లాడతారేంటి అని అంటుంది. మరి కొడుకు ఇష్టాన్ని గౌరవించకుండా వాడి చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నా నువ్వు మాత్రం నువ్వు అనుకున్న దాన్నే నెరవేర్చాలనుకుంటున్నావు. నువ్వు తల్లివి కాదు, రాక్షసివి అని చెప్పి, అమ్మ కావ్య, నువ్వు పైకి వెళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈవిడి గారి ముందు ఉంటే ఏదో ఒకటి అని తన ఆవేశానికి సమాధానం చెప్పుకుంటుంది అని చెప్పి ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రాజ్, చూడండి పిన్ని, మీరు బాధపడుతున్నారు, కానీ దానికి అర్థం లేదు. కళ్యాణ్ చూసారా ఎంత సంతోషంగా అప్పుని తీసుకుని పైకి వెళ్ళాడో? ఆ సంతోషం కోట్లు ఇచ్చినా వస్తుందా? కొడుకు సంతోషంగా ఉంటే తల్లిగా మీరు సంతోషపడండి, అంతేగాని వాడిని మనం బంధించి వాడి ప్రేమని వాడే దాచుకునేటట్టు చేయకూడదు. ఇప్పటికే కళ్యాణ్ మానసికంగా కృంగిపోయాడు. అప్పు తనకి బలమిస్తుంది, ప్రేమిస్తుందని తెలుసుకొని అప్పుని ప్రేమిస్తున్నాడు. అదే నిజం అని చెప్పి అంటారు రాజ్. కావ్య ఇక రాజ్ మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.